సో ఫ్రెండ్స్, శాస్త్ర గ్రూప్ ఆఫ్ కాలేజెస్ నెల్లూరు ఈ కాలేజ్ యొక్క ప్రత్యేకతలు మీకైతే ఇక్కడ స్క్రీన్ పైన ఇస్తున్నాం చూడండి. ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్, ల్యాబ్ ఫెసిలిటీస్. అండ్ మీరు కనుక ఇంట్రెస్టెడ్ అయి ఉంటే ఇక్కడ 3 కాలేజెస్ యొక్క కోడ్స్తో పాటు కాలేజ్ నేమ్స్ అయితే ఇస్తున్నాను చూసుకోండి. ఇక్కడ మీకైతే ఒకే క్యాంపస్లో 3 బీఫార్మసీ కాలేజెస్ ఉన్నటువంటి శాస్త్ర కాలేజీకి కాంటాక్ట్ అవ్వాలంటే ఇక్కడ మీకు స్క్రీన్ పైన నెంబర్ ఇస్తున్నాను చూసుకోండి. వీటితో పాటుగా కూడా ఫ్రెండ్స్ మనకి ప్రొఫెషనల్ కోర్సెస్ అయినటువంటి శాస్త్ర కాలేజ్ ఆఫ్ నర్సింగ్ అండ్ శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ ఫర్ బీపీటీ కోర్స్కి కూడా ఆఫర్ అయితే చేస్తున్నారు. మనకి ఆహ్లాదకరమైన వాతావరణంలో మీ యొక్క గ్రాడ్యుయేషన్ జరగాలి అంటే తప్పకుండా ఈ యొక్క కాలేజీకి అయితే మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చే టైంలో చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఫ్రెండ్స్, డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ఎంఎస్సీ నర్సింగ్ అండ్ ఎంపీటీకి సంబంధించినటువంటి అడ్మిషన్ నోటిఫికేషన్ అయితే జారీ చేయబడింది. సో ఆ యొక్క అడ్మిషన్ డీటెయిల్స్ అయితే మనం చూసుకుందాం. ఇంకా ఎవరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వలేదో వెంటనే సబ్స్క్రైబ్ అయితే అవ్వండి. అండ్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ తెలపండి. సో ఫ్రెండ్స్, ముందుగా అయితే మనం ఎంఎస్సీ నర్సింగ్కి సంబంధించినటువంటి అడ్మిషన్ నోటిఫికేషన్ చూద్దాం. తర్వాత వచ్చేసి ఎంపీటీకి సంబంధించినటువంటి అడ్మిషన్ నోటిఫికేషన్ చూద్దాం. సో దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క 2 లిస్టుకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే నిన్న జారీ చేయబడింది. సో ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఇప్పుడు. సో ఫ్రెండ్స్, మీరు అది ఇక్కడ చూసుకోవచ్చు. అడ్మిషన్ ఇంటూ ఎంఎస్సీ నర్సింగ్ కోర్సెస్ అండర్ కాంపిటెంట్ అథారిటీ కోటా. గవర్నమెంట్లో సీట్ కావాలి అనేసి అనుకుంటే, గవర్నమెంట్ సీట్ కావాలి అనేసి అనుకుంటే మీరైతే తప్పకుండా ఇప్పుడు మనకి అప్లికేషన్ ఏదైతే ఇస్తున్నారో ఈ అప్లికేషన్కి అయితే మీరు అప్లై అయితే చేసుకోవాలన్నమాట. సో ఇంపార్టెంట్ డేట్స్ ఇవన్నీ అయితే నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. అండ్ ఒక విషయం ఏంటి అంటే ఫ్రెండ్స్, సో ఎంఎస్సీ నర్సింగ్ అనేది ఆఫ్టర్ బీఎస్సీ నర్సింగ్ కంప్లీట్ అయిన వాళ్ళు మాత్రం చేస్తారనమాట. సో దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే నేను ఇప్పుడు మీకు చెప్తాను. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం క్లియర్ కట్గా అన్ని డీటెయిల్స్ అయితే మాట్లాడుకుందాం. మనకి ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్లో మనకి డేట్స్ వచ్చేసి ఎప్పుడు పెట్టారు అంటే, సో అప్లికేషన్ చేసుకోనికి ఎప్పటి నుంచి చేసుకోవచ్చు అని అంటే ఫ్రెండ్స్ 21st డిసెంబర్ 11 AM నుంచి, అంటే ఈరోజు మార్నింగ్ 11 AM నుంచి అప్ టు 26th డిసెంబర్ 9 PM వరకు అయితే మీరైతే అప్లికేషన్ చేసుకోవచ్చు. టోటల్గా 5 days మాత్రం ఇచ్చారు టైమ్. సో మీరు అప్లికేషన్ చేసుకున్న టైంలో ఏవైనా డీటెయిల్స్ కనుక ఫుల్గా ఇవ్వక ఉన్నా కానీ, లేదు అంటే మీరు ఫీ పేమెంట్ చేయకున్నా, లేదంటే కొన్ని వివరాలు సరిగ్గా ఇవ్వకున్నా కానీ మీ అప్లికేషన్ అయితే రిజెక్ట్ అవుతుంది అనేది ఇక్కడ చెప్పడం జరిగింది. అండ్ ఇక్కడ మనం అప్లికేషన్ చేసుకోనికి గాను వెబ్సైట్ అయితే ఇక్కడ ఇది ఉంది చూసుకోండి. ఇది కాపీ చేయాలన్నమాట. ఆఫ్టర్ దట్ మనకి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఇవన్నీ అయితే తర్వాత రిలీజ్ చేస్తారు. ఫైనల్ మెరిట్ లిస్ట్, వెబ్ ఆప్షన్స్ ఇవన్నీ డేట్స్ అండ్ కమెన్స్మెంట్ ఆఫ్ క్లాసెస్ ఇవన్నీ అయితే తర్వాత మనకి ఫర్దర్గా అయితే వీళ్ళు ఇన్ఫార్మ్ అయితే చేస్తారు. నేనైతే తప్పకుండా మీరు కనుక ఇంట్రెస్టెడ్ అని ఉంటే నాకు తెలిస్తే తప్పకుండా నేనైతే వీటిపైన కూడా మీకైతే అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను. ఒక విషయం అయితే ఇక్కడ చూసుకోండి ఫ్రెండ్స్, ఎంటైర్ అప్లికేషన్ ప్రాసెస్ ఈస్ త్రూ ఆన్లైన్ మోడ్ ఓన్లీ, ఇంక్లూడింగ్ అప్లోడింగ్ ఆఫ్ ఇమేజెస్, స్కాన్డ్ కాపీస్ ఆఫ్ సర్టిఫికేట్స్, డాక్యుమెంట్స్ అండ్ పేమెంట్స్ ఆఫ్ ఫీ ఎక్సెట్రా. Therefore, candidates are not required to send printouts of application form, verification form, etc. to the university. Offline applications are not accepted. సో మీరు కనుక ఏమైనా అప్లికేషన్స్ కావచ్చు, స్కాన్ సర్టిఫికేట్స్ కావచ్చు, స్కాన్ డాక్యుమెంట్స్ కావచ్చు, ఇవన్నీ అయితే మీరు యూనివర్సిటీకి పంపించడానికి లేదు. మొత్తం ఆన్లైన్ మోడ్లోనే జరుగుతుంది. ఓకేనా? సో మనం ఎంఎస్సీ నర్సింగ్ చేయాలంటే ఎలిజిబిలిటీ చూసుకున్నట్టయితే ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి తప్పకుండా మీరైతే బీఎస్సీ నర్సింగ్ లేదా పోస్ట్ బీఎస్సీ నర్సింగ్ చేసి ఉంటేనే మీరైతే ఈ యొక్క ఎంఎస్సీ నర్సింగ్ అయితే చేయొచ్చు అనమాట. దీనికి జెండర్ వచ్చేసి బోత్ ఉమెన్ అండ్ మెన్ ఆర్ ఎలిజిబుల్ టు డూ దిస్. సో ఫ్రెండ్స్, మనకు కావాల్సినటువంటి ఇంపార్టెంట్ సర్టిఫికేట్స్ చూసుకున్నట్టయితే మీ యొక్క ఎస్ఎస్సీ మార్క్స్ మేమో 300 KB కంటే మించకూడదు. అండ్ అలాగే ఇంటర్మీడియట్ మార్క్స్ మేమో అండ్ ఒరిజినల్ డిగ్రీ సర్టిఫికేట్ ఏదైతే మీరు బీఎస్సీ నర్సింగ్ లేదంటే పోస్ట్ బీఎస్సీ నర్సింగ్ కంప్లీట్ చేస్తారో దానికి సంబంధించిన ఒరిజినల్ సర్టిఫికేట్ని అయితే స్కాన్ చేసి పెట్టుకోవాలి. అండ్ స్టడీ సర్టిఫికేట్స్ ఫ్రమ్ 6th నుంచి 12th వరకు స్టడీ సర్టిఫికేట్ అయితే కావాలి పక్కగా. స్టడీ సర్టిఫికేట్ ఫర్ బీఎస్సీ నర్సింగ్ ఆర్ పోస్ట్ బీఎస్సీ నర్సింగ్ సంబంధించిన స్టడీ సర్టిఫికేట్ అయితే తప్పకుండా తీసుకొని పెట్టుకొని ఉండాలి. అండ్ అలాగే యూనివర్సిటీ మార్క్స్ మెమో. సో ఇక్కడ మీరు చూసుకోండి, ఇది ఇంపార్టెంట్ అనమాట. యూనివర్సిటీ మార్క్స్ మెమో ఫర్ బీఎస్సీ నర్సింగ్ అండ్ పోస్ట్ బీఎస్సీ నర్సింగ్ ఇగ్నో ఫ్రమ్ ఫస్ట్ టు ఫైనల్ ఇయర్ ఇఫ్ మోర్ దెన్ 1 సర్టిఫికేట్ స్కాన్ ఆల్ ఇండియా సింగిల్ PDF. అంటే మీకు సంబంధించిన యూనివర్సిటీ మార్క్స్ మెమో ఉంటాయి కదా, ఫస్ట్ ఇయర్లో ఒకటి ఉంటుంది, సెకండ్ ఇయర్లో ఒకటి ఉంటుంది, ఫైనల్ ఇయర్లో ఒకటి ఉంటుంది. సో అవన్నీ కలిపి ఒకటే సింగిల్ PDFలో మీరైతే స్కాన్ చేసి పెట్టుకొని, సో దాన్ని అయితే 1000 KBకి మించకుండా మీరైతే అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. క్యాస్ట్ సర్టిఫికేట్ అండ్ మైనారిటీ సర్టిఫికేట్ ఇఫ్ అప్లికబుల్ అండ్ PWD సర్టిఫికేట్ అండ్ ఆధార్ కార్డ్ అయితే తప్పకుండా కావాలి. అండ్ ఫర్ నాన్ లోకల్ వాళ్ళకి ఇక్కడ ఇచ్చారు మీరు చూసుకోండి. అండ్ అలాగే స్టేట్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కూడా ఉండాలి. సో సర్వీస్ సర్టిఫికేట్ ఇవన్నీ అయితే ఉంటే తప్పకుండా మీరైతే
అంటే ఇవి మ్యాండేటరీ అనమాట. ఇప్పుడు మ్యాండేటరీ అని ఇచ్చినవన్నీ అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇవైతే సమకూర్చుకొని పెట్టుకోండి మీ దగ్గర. వన్స్ అప్లికేషన్ చేసుకున్న టైంలో ఇవైతే మీరు తప్పకుండా అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి రెగ్యులరైజేషన్ సర్టిఫికేట్ అండ్ మైగ్రేషన్ సర్టిఫికేట్ ఫ్రమ్ తెలంగాణ టు ఆంధ్ర ఎవరైనా ఉంటే అది, అండ్ క్యాండిడేట్స్ యొక్క లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అండ్ స్పెసిమెన్ యొక్క సైన్. సో ఇక్కడ మీ యొక్క ఫోటోగ్రాఫ్ ఏదైతే ఉందో ఇది మొత్తం ఎంటర్ పీజీ కంప్లీట్ అయ్యేంత వరకు ఉంటుందన్నమాట. సో ఫ్రెండ్స్, మనకి రిజిస్ట్రేషన్ ఫీ వచ్చేసి ఎంత ఉంటుంది అంటే ఓసీ బీసీ క్యాండిడేట్స్కి మనకు వచ్చేసి 5,900 రూపీస్ అయితే ఉందన్నమాట. టోటల్ అమౌంట్ వచ్చేసి 5,900 రూపీస్. అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి చూసుకున్నట్లయితే 4,956 రూపీస్ అనమాట. సో ఇక్కడ ఒకటి ఇచ్చారు అన్న, మాకు ఇక్కడ ఒకటి ఇచ్చారు అండ్ ఇక్కడ ఒకటి ఇచ్చారు, ఏంటిది అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. సో ఇక్కడ ఏం లేదు ఫ్రెండ్స్, మీరు చూసుకోవచ్చు. బేసిక్ నర్సింగ్ అండ్ పోస్ట్ బేసిక్ నర్సింగ్ కంప్లీటెడ్ విత్ ఇన్ ఏపీ చేసిన వాళ్ళకి ఈ అమౌంట్ అయితే ఉంటుంది. సో అండ్ లేదు అవుట్ సైడ్ ఏపీ చేసిన వాళ్ళకైతే 7,080 రూపీస్ అండ్ 6,136 రూపీస్ అయితే ఉంటుందన్నమాట. ఫీ వన్స్ పెయిడ్ విల్ నాట్ బీ రిఫండెడ్ అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్. ఒక్కసారి కనుక మీరు పే చేసే ఫీ మళ్ళీ మీకు రిఫండ్ అయితే రాదు, అది గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో అదర్ ఫీ స్ట్రక్చర్స్ కూడా ఇక్కడ ఇచ్చారు, మీరు చూసుకోవచ్చు. అండ్ ఓకేనా ఫ్రెండ్స్, మీరు కనుక ఇంట్రెస్టెడ్ అయి ఉంటే కింద కామెంట్ సెక్షన్ తెలపండి, తప్పకుండా ఫర్దర్గా కూడా మీకు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. సో ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి మనం ఎంపీటీకి సంబంధించినటువంటి మనకి నోటిఫికేషన్ ఏదైతే వచ్చిందో, సో అడ్మిషన్ నోటిఫికేషన్ అది ఓపెన్ చేసి చూద్దాం ఇప్పుడు. సో ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూసుకోవచ్చు అడ్మిషన్స్ ఇంటూ ఎంపీటీ అండర్ కాంపిటెంట్ అథారిటీ కోటా అని చెప్పేసి ఉంది కదా. సో మనకి అప్లికేషన్స్ వచ్చేసి ఎప్పటి నుంచి చూసుకోవచ్చు అంటే సేమ్ ఎంఎస్సీ నర్సింగ్ లాగానే 21st of December నుంచి అప్ టు 26th of December వరకు చేసుకోవచ్చు. ఈ యొక్క లింక్ అయితే కాపీ చేసి మీరు అయితే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఫీ డీటెయిల్స్, రిజిస్ట్రేషన్ ఫీ డీటెయిల్స్ వచ్చేసి చూసుకున్నట్లయితే సేమ్ 5,900 రూపీస్ ఫర్ ఓసీబీసీ వాళ్ళకి అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వచ్చేసి 4,956. ఎవరైతే బీపీటీ విత్ ఇన్ ఏపీలో కంప్లీట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు, అవుట్ సైడ్ ఏపీ చేస్తుంటే కనుక ఓసీబీసీ వాళ్ళకి వచ్చేసి 7,000 రూపీస్ అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 6,100 రూపీస్ అయితే ఉందన్నమాట. సో గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, బీపీటీ ఎవరైతే కంప్లీట్ అయిపోయి ఉంటుందో వాళ్ళు మాత్రమే ఎంపీటీ చేయడానికి అయితే ఎలిజిబుల్. సో వీళ్ళకి సంబంధించిన సర్టిఫికేట్ చూసుకున్నట్లయితే ఎస్ఎస్ మార్క్స్ మేము, ఇంటర్మీడియట్ మార్క్స్ మేము, ఒరిజినల్ డిగ్రీ ఆర్ ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఆఫ్ బీపీటీ అయితే తప్పకుండా ఉండాలి. అండ్ 6th నుంచి 12th వరకు మీ యొక్క స్టడీ సర్టిఫికేట్స్ ఉండాలన్నమాట. దట్టు అన్నీ ఒకే దానిలో అయితే ఒకే దానిలో ఒకే పీడిఎఫ్లో అయితే మీరు మెర్జ్ చేసి పెట్టాల్సి ఉంటుంది. అండ్ స్టడీ సర్టిఫికేట్ ఏదైతే బీపీటీ ఉందో అది కూడా ఒకే దానిలో మెర్జ్ చేసి పెట్టాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ అలాగే యూనివర్సిటీ మార్క్స్ మేము ఫ్రమ్ ఫస్ట్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్ వరకు ఒకటి కంటే ఎక్కువ ఉంటే తప్పకుండా దాన్ని ఒకే దానిలో మీరైతే పీడిఎఫ్ అయితే చేసి పెట్టి ఉండాల్సి ఉంటుంది. క్యాస్ట్ సర్టిఫికేట్, మైనారిటీ సర్టిఫికేట్, పీడబ్ల్యూడీ అండ్ ఆధార్ కార్డ్ సర్టిఫికేట్ అయితే తప్పకుండా కావాలి. అండ్ ఇంటర్న్షిప్ సర్టిఫికేట్ అయితే తప్పకుండా కావాలి. అండ్ క్యాండిడేట్ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అండ్ సైన్ అయితే తప్పకుండా కావాలి ఫ్రెండ్స్, ఓకేనా. సో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్గా అనిపిస్తే తప్పకుండా మీరైతే కింద కామెంట్ సెక్షన్లో తెలపండి మీ డౌట్స్ని. అండ్ అలాగే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ అయితే చేయండి. ఒక్క విషయం ఫ్రెండ్స్, సో నేను ఇది ఫాస్ట్గానే ముగించేస్తున్నాను, ఎందుకంటే నాకు తెలియదు కదా ఎంపీటీ ఎంఎస్సీ వాళ్ళు కూడా చూస్తారా లేదా అని చెప్పేసి. సో సేమ్ ఇన్ఫర్మేషన్ అయితే మనకు తెలిసిందే. నేను గత చూసుకున్నట్టయితే 4 years నుంచి అయితే నేను అప్డేట్స్ అయితే ఇస్తూ ఉన్నాను. సో 4 years నుంచి. సో తప్పకుండా ఎలాంటి మిస్టేక్ లేదు, నన్ను నమ్మకుండా మాత్రం తప్పకుండా సీట్ అయితే వస్తుంది. అండ్ మీరు కనుక ఇంట్రెస్ట్ ఉంటే నెక్స్ట్ కాలేజెస్ ఎన్ని కాలేజెస్ ఉన్నాయి, ఏ కాలేజ్ బెస్ట్ అనేది కూడా నేను సజెషన్ అయితే ఇస్తాను. సజెషన్ ఇచ్చినా కానీ మీరైతే మీ పరంగా తెలుసుకొని కూడా మీరైతే ఆ యొక్క కాలేజ్కి వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వచ్చు, ఓకేనా. సో నన్నే హోల్గా నమ్మకుండా సో మీకు తోచినటువంటిది కూడా చేయవచ్చు. బట్ నా యొక్క సజెషన్స్ తీసుకొని అవి హెల్ప్ఫుల్ అవుతాయా లేదా అనేది మీరు అనాలిసిస్ చేసిన తర్వాతే ఆ యొక్క డెసిషన్ అయితే తీసుకోవచ్చు అనమాట, ఓకేనా ఫ్రెండ్స్. అండ్ ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కొరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆలోచన పెట్టుకోండి.